महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూసే ముందు ఈ యొక్క మాసంలో మేజర్ ఈవెంట్స్ మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక 3వ తారీఖు సంకటహార చతుర్థి, 12వ తారీఖు మాస శివరాత్రి, 25 మనకి తొలి ఏకాదశి ఉంది, 29వ తారీఖున గురు పౌర్ణమి. అదే ఆషాఢం కూడా స్టార్ట్ అవుతుంది, 15వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం కూడా మొదలవుతూ ఉంది. ఇవి మేజర్ ఈవెంట్స్. ఇక గ్రహాల యొక్క సంచారం మనం చూసినట్టయితే కనుక ఈ మాసం మనం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే బుధుడు రిట్రగ్రేడ్ వక్రస్థితి పొంది ఆయన మళ్ళీ మిథునంలోకి స్వక్షేత్రంలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు జూలై 7వ తారీఖు నుంచి కూడా అక్కడ జూలై 4 నుంచి శుక్రుడు సింహరాశిలోకి వస్తూ ఉన్నారు. జూలై 7 నుంచి బుధుడేమో మిథునంలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే రవి యొక్క సంచారం కూడా ఇక్కడ మనకి 15వ తారీఖు తర్వాత 17వ తారీఖు తర్వాత మిథునం నుంచి కర్కాటకంలోకి ఉంటుంది. ఈ విధంగా కుజుడు వృషభ రాశిలో, రవి బుధులు మిథున రాశిలో, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో, కేతువు శుక్రుడు సింహరాశిలో, అక్కడ కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మేన రాశిలో శని యొక్క సంచారం. ఈ విధంగా ముఖ్యంగా మనకి గ్రహాల సంచారం అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనకి మాస ఫలితాలు జూలై నెలకి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో బుధుడు, అలాగే అర్ధాష్టమంలో శుక్రుడు, దశమంలో రాహు, లాభంలో శని, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రాశికి మెయిన్గా ఆ రాశ్యాధిపతి శుక్రుడి యొక్క సంచారం తీసుకుంటే కనుక జూలై 4వ తారీఖు వరకు కూడా శుక్రుడు ఇక్కడ మెయిన్గా కర్కాటక రాశిలో, తర్వాత సింహరాశిలోకి వెళ్తూ ఉన్నారు. సో ఏదైనా రాశ్యాధిపతి శుక్రుడి యొక్క సంచారం మొదటి 4 రోజులు కూడా తృతీయంలోను, తర్వాత ఇక ఆయన మాసం మొత్తం కూడా చతుర్థ స్థానంలో సంచరిస్తున్నారు. వీనస్ ఈజ్ ఏ ప్లెజెంట్ ప్లానెట్, 4th హౌస్ ఈజ్ ఏ హ్యాపీనెస్. సో శుక్రుడు జనరల్గా ఇక్కడ గృహపరమైన సౌఖ్యాన్ని, ఇంటి పరిస్థితులకి, కుటుంబ పరిస్థితులకి, గృహ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో, వాహన సౌఖ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్ని కలిగించడానికి శుక్రుడు కొంచెం ఇక్కడ మనకి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అయితే శుక్ర కేతువుల యొక్క యుతి అనేది మాత్రం జరుగుతూ ఉంది. సో వీళ్ళకి ఎంత కంఫర్ట్ ఉన్నా మాత్రం ఏదో ఒక లోపం ఉన్నట్టు మాత్రం ఇంట్లో కానీ, వాహనాల పరంగా కానీ, వాళ్ళ కంఫర్ట్ విషయంలో కానీ, ఉద్యోగ విషయాలకు సంబంధించిన విషయాల్లో, వాళ్ళ కంఫర్ట్ విషయంలో కానీ ఇలాంటి సమ్ డిసప్పాయింట్మెంట్ లాగా అనిపించే ఆస్కారాలు మాత్రం కనిపిస్తున్నాయి. బట్ ప్రీవియస్లీ కేతు చతుర్థ స్థానంలో ఉండి కొంతవరకు వీళ్ళకి మెంటల్ పీస్ చాలా తగ్గిపోయిన సమయంలో రాశ్యాధిపతి శుక్రుడు లాంటి గ్రహం 4th హౌస్లోకి రావడం సమ్ ప్లెజెంట్నెస్ ఇన్ దిస్ వీక్ అనేది మాత్రం సూచిస్తూ ఉంది మనకి. అలాగే ఈ రాశికి ద్వితీయ స్థానంలో బుధుడి యొక్క సంచారం. బుధుడు ఇక్కడ 7వ తారీఖు నుంచి అంటే ఫస్ట్ వారం కాకుండా 2వ వారం మొదటి నుంచి కూడా మళ్ళీ ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నారు. రావాల్సిన డబ్బులు కానీ, తిరిగి సంపాదించుకునే ఆర్థికపరమైన విషయాల్లో కానీ, కొంచెం ఫైనాన్షియల్ విషయాల్లో కానీ కొంచెం డెసిషన్స్ అనేవి వీళ్ళు మార్చుకునే ఆస్కారాలు ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మొదటి 7 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కమ్యూనికేషను, సమ్ షార్ట్ జర్నీస్ లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. సో బుధుడు కూడా తిరిగి ద్వితీయ స్థానంలో స్వక్షేత్రంలోకి రావటం వల్ల ద్వితీయంలో ఆయన యోగిస్తాడు కాబట్టి ముఖ్యంగా రవి లాంటి గ్రహం ద్వితీయ స్థానంలో ఫైనాన్షియల్ డ్రైనెస్ క్రియేట్ చేస్తూ ఉన్నా కానీ బుధుడు 7వ తారీఖు నుంచి మళ్ళీ తిరిగి రిట్రగ్రేషన్లో ఇక్కడ 2nd హౌస్లోకి రావటం వల్ల ఆర్థిక పరంగా మీకు అవుతున్న ఖర్చులకి సంబంధించి కావచ్చు, ఫైనాన్షియల్ డ్రైనెస్కి సంబంధించిన విషయాల్లో అయిన ఖర్చులకి తగ్గట్టు మళ్ళీ సంపాదించుకునే మార్గాన్ని, అలాంటి బుద్ధిని బుధుడు ఇక్కడ కల్పిస్తాడు. సో దీనివల్ల 2వ వారంలో ఖర్చులన్నీ కూడా న్యూట్రల్గా ఉండే ఆస్కారం, అటు ఖర్చులు అవుతాయి, అటు అలాగే మళ్ళీ దాని అయిన ఖర్చును తిరిగి సంపాదించుకోవడానికి తగ్గ మీ మైండ్ని కూడా ఇక్కడ యూస్ చేస్తారు.
ఈ విధంగా బుధుడు ద్వితీయ స్థానంలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. సో కాబట్టి బుధుడు ద్వితీయ స్థాన సంచారం ఆర్థిక పరంగా మీకు కొంచెం పుంజుకునేటట్టే చేస్తుంది. రవి 17వ తారీఖు నుంచి మళ్ళీ తృతీయంలోకి వెళ్తున్నారు. తృతీయ స్థానం ఇక్కడ ఈ రాశికి సంబంధించి మెయిన్గా అది ఆయన పరాక్రమ స్థానం. తృతీయంలో రవి యోగిస్తాడు పరాక్రమ స్థానంలో. ఆఫ్టర్ 3 months తర్వాత రవి మంచి దిగ్బలమైన పొజిషన్లోకి వెళ్తున్నాడు థర్డ్ హౌస్లోకి. హెల్త్ వెల్త్ రెండు ఇంక్రీజ్ చేస్తాడు. బుధుడు ద్వితీయ స్థానంలో ట్రాన్సిట్లో ఉండటం, 17వ తారీఖు నుంచి రవి కూడా తృతీయ స్థానంలోకి రావటం, మనకి ఇది కొంచెం ఫైనాన్షియల్ ఒత్తిళ్ళు కావచ్చు, ఆర్థికపరమైన ఒత్తిళ్ళు కావచ్చు, ఫ్యామిలీ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇవి కొంచెం తగ్గి అటు ఆర్థిక పరంగా ఇటు కొంచెం పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కొంచెం మీరు కొంచెం ధైర్యంగా కూడా ముందుకు అడుగులు వేసే ఆస్కారాలు అటు ఉద్యోగపరంగా అయినా వ్యాపార పరంగా అయినా ఏ విషయంలో అయినా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే రాహు కూడా దశమస్థాన సంచారంలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి, మెయిన్గా ఈ వృషభ రాశికి. సో వృషభ రాశి వారికి రాహు యొక్క సంచారం 10th హౌస్లో చాలా వరకు కూడా ప్రొఫెషనల్ అబ్సెషన్ని బాగా తీసుకొస్తుంది. అంటే రాహు యాక్చువల్గా మంచిగా యోగిస్తే వాడికి పని తప్ప ఇంకోటి తెలియదు. సో ఏంట్రా బాబు మరి అంత పని చేస్తున్నావు, అసలు ప్రశాంతంగా ఉండవా నువ్వు అనేటట్టు ఇంకా పని మీదే ఒక యావ అనేది ఎక్కువ ఏర్పడుతుంది. సో ఇలా ఉందా లేకపోతే రాహు 10th హౌస్ అంటే ప్రొఫెషన్కి అబ్స్టెకిల్ ఏమైనా క్రియేట్ చేస్తున్నాడో చూసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ గుడ్ ప్లేస్మెంట్ ఫర్ సర్చింగ్ జాబ్స్. ఇప్పుడు ఇది మీరు జాబ్ సర్చింగ్స్కి సంబంధించి ఈ 10th హౌస్లో రాహు ఉంటాడో చాలా మీకు అంటే మోర్ ఛాన్సెస్ని ఇక్కడ మీకు రాహు వల్ల మీకు ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ జాబ్ సర్చింగ్ చేసే వాళ్ళు కూడా ఈ టైంలో చక్కగా రాహు యొక్క బలాన్ని ఉపయోగించుకొని సో ఇక్కడ మీరు ఎక్కువగా ప్రొఫెషనల్గా కూడా మీరు ఏదో ఒక జాబ్ పొందడానికి రాహు ఇక్కడ మీకు గట్టిగానే సహకరిస్తారు. ఇక లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది, అద్భుతం. ఈ రాశికి మంచి యోగకారకుడు, అలాగే మంచి మిత్రుడు, లాభస్థాన సంచారంలో ఉంటాం. మీరు పెట్టుకున్న హయ్యర్ ఏదైతే ఉంటాయో హైయర్ ఆలోచనలకి సంబంధించి, లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్స్కి సంబంధించి, అటు ఏదైతే ఫారెన్ ట్రావెల్స్ రీచ్ అయ్యేంటి, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏంటి, ప్రొఫెషనల్గా రికగ్నైజేషన్ పొందే విషయంలో ఏంటి, ఒక బిట్ లెవెల్ మీకు పెరిగే విషయంలో ఏంటి, ఇలా చాలా విషయాల్లో తప్పకుండా శని మీకు హెల్ప్ చేస్తారు. ఈ విధంగా ఈ గ్రహాలన్నీ కూడా చాలా మంచి అనుకూలమైన స్థితిలో ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే రాశిలో కుజుడి యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది. సమ్టైమ్స్ మీరు కొంచెం షార్ట్ టెంపర్డ్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే చాలా మొండిగటాలు, పవర్ స్ట్రగుల్ అనేది ఎక్కువ ఉంటుంది. దొరికే వాళ్ళంతా మొండిగాళ్ళే దొరుకుతారు. ఆఫర్లు ఇచ్చేవాళ్ళు కావచ్చు, ఈ టైంలో మీకు దొరికేవాళ్ళు కావచ్చు, ఈ టైంలో మీకు ఎవరితో పని అయితే పడుతుందో కావచ్చు, ఆడేంటో తెలిసినోడైనా దగ్గరోడైనా ఏంటి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు అనుకునేటట్టు ఉంటుంది. కానీ వాడికి మనతో పని ఉంటుంది, మనకి ఆడితో పని ఉంటుంది. కాబట్టి ఆడి మొండితనం మనం భరించాలి. సో దానివల్ల మనకు ఒక్కొక్కసారి షార్ట్ టెంపర్ వస్తూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇన్ జనరల్గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. 17వ తారీఖు వరకు కూడా మొదటి 2 వారాలు ఆర్థికపరమైన విషయాల్లో రవి వల్ల కొంచెం ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి కుటుంబ పరిస్థితుల రీత్యా ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఫైనాన్షియల్ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, మొదటి 2 వారాలు కొంచెం జాగ్రత్తగా తీసుకోవటం మంచిది. అలాగే ఈ రాశికి ఇక్కడ మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం జనరల్గా నడుస్తూ ఉంది. సో ఎంతైనా శుక్రుడు కూడా అక్కడ రాశ్యాధిపతి ఉంటూ ఉన్నారు కాబట్టి పర్వాలేదు, న్యూట్రలైజ్ అవుద్ది కొంచెం. సో ద్వితీయంలో ఉన్న రవి, అలాగే లగ్నంలో ఉన్న కుజుడు, రాశిలో ఉన్న కుజుడు, దీనివల్ల మాత్రమే మనకి ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు జనరల్ కనిపిస్తూ ఉన్నాయి. తృతీయంలో గురుడు ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సో ఈ గురుడు వల్ల మనకు అంత ఉపయోగం ఉండదు, అలా బ్యాడ్ అని ఉండదు. సో కాకపోతే మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ మీరు ఎక్కువ కష్టపడాల్సి రావటం, ఎక్కువ షార్ట్ జర్నీస్ వల్ల హెల్త్ పాడవటం, ఇలాంటివి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ టైంలో జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ దానం ఇచ్చుకోవటం. సో రాశిలో ఉన్న కుజుడికి కూడా తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకోవటం డైలీ వల్ల చాలా ఈ యొక్క రాశికి, వృషభ రాశికి ఈ మాసం ఇంకొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.